నేను మొన్న షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఈ డీమార్ట్‌లో ఇవైతే తీసుకున్నాను. అసలు ట్రై చేసి చూద్దాం, 15 రూపీసే అన్నాడు కదా! 30 రూపీస్ ఉంటే వాడు 15 రూపీస్ ఆఫర్ అయితే పెట్టాడు. సరే ఒకసారి ట్రై చేసి చూద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇవి ఆయిల్‌లో వెయ్యగానే అసలు అవి ఎలా వచ్చాయంటే, మనం మామూలుగా వడియాలు మాడిపోతాయి, కానీ ఇవి ప్లాస్టిక్ టైప్‌లో వచ్చాయన్నమాట. ఏదైనా కానీ ట్రై చేస్తేనే కదా అసలు రిజల్ట్ అనేది తెలిసిద్ది. ప్రయత్నించకుండా రాదు అని ఎన్ని రోజులు కూర్చుంటామని చెప్పి నైట్ అయితే 1 గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టేసాను, 6 గ్లాస్ వాటర్ పోసాను. ఇలా ప్రెస్ చేస్తే అవి పిండిలా అవ్వాలన్నమాట. అలా వచ్చినప్పుడు కొంచెం ట్రాన్స్పరెన్సీగా మనమైతే చేసుకోవాలి. ఈ రోజుల్లో అసలు ఫుడ్ అంటేనే కల్తీ అయిపోయింది. మిల్క్ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం మొత్తం అన్ని ఫుడ్ అనేది మొత్తం కల్తీ అయిపోయింది. నేనైతే ఈ వడియాలు ఆ డీమార్ట్‌లో తీసుకున్న వడియాలు చూసిన తర్వాత అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాగైనా వచ్చినా రాకపోయినా అనవసరం, ట్రై చేద్దాం అయితే చేద్దామని నేనైతే ఇంక డిసైడ్ అయ్యి చేస్తున్నాననమాట. ఇట్లా ట్రాన్స్పరెన్సీగా వస్తే చాలు. ఇలా రాగానే మనం జీలకర్ర అనేది వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే నేను జీలకర్ర వేసుకున్నాను. దాంట్లోకి కొంచెం అంటే సరిపడా వేసుకోవాలి. ఇది చేయడం కూడా చాలా ఈజీ, 2 మినిట్స్‌లో చేసేయొచ్చు. పెద్ద శ్రమ ఏమి లేదు ఇందులో. దీంట్లోకి మనం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్, నేనైతే సాల్ట్ కాదు ఇది రాళ్ళ ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు తీసుకొని అదైతే వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇంక అంతే. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకేమీ లేవు. చాలా సింపుల్, చాలా ఈజీ. చేసే వరకు కూడా మీరు కూడా అమ్మో నేను వేయలేను అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ అనమాట. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒక మిస్టేక్ ఉంది నేను చేసిన దాంట్లో. మీరు మాత్రం అస్సలు చేయకండి. అంత ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగానే వేసాను. ఆ ట్రాన్స్పరెన్సీగా ఆ వడియాలది అదంతా బాగానే వచ్చింది. కానీ మనం ఎప్పుడైనా సరే వడియాలు వేసేటప్పుడు మాత్రం ఈ వడియాల కవరు లేదా ఇలాంటి ట్రాన్స్పరెన్సీ కవర్ ఉంటే దాని మీద మాత్రమే వెయ్యండి. నేనైతే అసలు నేను చేసిన పెద్ద తప్పు ఈ క్లాత్ మీద వేయడమే. నాకు తెలియదు కదా క్లాత్ మీద వేయకూడదు అని చెప్పి, సరే లాస్ట్లో మిగిలింది కదా అని వేసానే తప్ప క్లాత్ మీద వెయ్యాలి అని అయితే నేను వేయలేదు. లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది కదా, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి దీని మీద అయితే వేసాను. నేను చేసిన పెద్ద మిస్టేక్ అసలు ఇదే. ఇట్లా అయితే మీరు చెయ్యొద్దు. ఈ ట్రాన్స్పరెన్సీ కవర్ తీసుకోండి. మార్కెట్లో అయితే మనకి వడియాల కవరు అని నన్ను అడిగితే వాళ్ళు ఇస్తారు, లేదంటే ఆన్లైన్లో అయినా మనకి ఈ వడియాల కవర్ అనేది దొరికిద్ది అనమాట. కానీ ఇలా క్లాత్ మీద అయితే వెయ్యొద్దు. ఎందుకు ఇన్నిసార్లు వెయ్యొద్దు అని చెప్తున్నానంటే, వీడియో ఎండింగ్లో అయితే అసలు సిచ్యువేషన్, అసలు నాకు ఏం జరిగింది, ఏం మిస్టేక్ జరిగిందని అయితే మీరు చూస్తారనమాట. ఒకసారి చూడండి ఏం జరిగిందనేది. ఇంకా పైనుంచి ఆ టెర్రస్ పై నుంచి కిందకి వచ్చేసరికి నాకు ఈ ఎండకి చాలా అనిపించింది. ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిందని డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఏమైపోయాయా అని చెప్పి నేను మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని కిందకు వచ్చి ఆ టెన్షన్ లేకుండా హ్యాపీగా తిందామని చెప్పి, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, ఇంకా అవి ఏమవుతాయా ఎలా వస్తాయని ఆలోచించుకుంటూ ఉన్నాను. ఈలోపు పాలు పొంగిపోయినాయి అనమాట. మనం ఇలాంటి తప్పులు చాలా చేస్తామన్నమాట. ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు ఆ ఇదిలో నేనైతే పాలైతే పొంగిచ్చేసాను. ఇలా అయితే వచ్చాయి ఫైనల్గా. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. చాలా ట్రాన్స్పరెన్సీగా వచ్చాయి ఈ వడియాలు. అసలు పేపర్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇందులో ఈ వీడియో మొత్తంలో పెద్ద మిస్టేక్ ఇదే. ఈ క్లాత్ మీద వేసిన వడియాలు అయితే అసలు మనం ఒక గమ్ము ఎలా స్టిక్ అయిపోయిద్దో క్లాత్ మీద లేదా పేపర్ మీద వేస్తే అలా స్టిక్ అయిపోయినాయి అనమాట. అస్సలు రావట్లేదు. ఎందుకు రావట్లేదో నాకు అర్థం కాలేదు. క్లాత్ మీద వేసేసరికి ఈ వడియాలు కదా గమ్మీగా అసలు వేసినట్లు రాకుండా ఇలా పీసులుగా వస్తుంది. మీరు కవర్ మీద వేసిన దానికి, క్లాత్ మీద వేసిన దానికి రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఈ సగ్గుబియ్యం వడియాలు అనేది మాత్రం కవర్ మీదే వెయ్యండి. క్లాత్ మీద ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకండి. ది బెస్ట్ కవర్ మీద వేసుకోవడం. అసలు ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా వస్తాయా అనేది అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇలా ఆయిల్లో వేయగానే చక్కగా అలా పైకి వస్తున్నాయి. భయపడుతూ చేస్తున్నాను అనమాట, ఎలా వస్తాయో ఏంటో అని. పాలక్ రైస్ విత్ చికెన్ కర్రీ 5 మినిట్స్లో ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. మన దగ్గర టైం లేనప్పుడు 2 మినిట్స్లో కర్రీ ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను, అదైతే తప్పకుండా చూడండి. ఫైనల్గా ఇలా అయితే వచ్చాయి. ఇలా బ్రష్ చేయగానే చక్కగా
క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా నేనైతే ఈ వడియాల కోసమే చారు పెట్టుకొని అసలు టేస్ట్ చేద్దామని చెప్పి ఇందులో అయితే తింటున్నాను. చాలా బాగా నచ్చి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇట్లా వస్తాయని చెప్పి, ఇంతలా వస్తాయని చెప్పి లాస్ట్కి నా ప్రయోగానికి అయితే ఫలితం దక్కింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.